నమస్తే అండి. నా పేరు జీవ, మల్లికార్జునపురం, సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు మండలం. మేము ఈ గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్మార్ట్ విలేజ్ కమిటీ చైర్మన్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా భావిస్తూ ఆయన ఉద్దేశంలో వాళ్ళ మధ్య ఆర్థిక అసమానతలు తొలగిపోవాలని చెప్పి P4 కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. P4 పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ అండ్ పార్ట్నర్షిప్. సో ప్రభుత్వము మరియు ప్రైవేట్ సంస్థలు, ప్రజలు అందరూ కలిసిన భాగస్వామ్యం P4గా ఆయన మాట్లాడుతూ ఆయన ఒక సదుద్దేశిత నిర్ణయాన్ని తీసుకురావడం జరిగింది. వాస్తవంగా వెనకబడ్డ వాళ్ళలో అనారోగ్య సమస్యలు ఉంటాయి, వాళ్ళని ఆరోగ్యవంతులుగా మార్చాలి. ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమతుల్యత రాష్ట్రంలో రావాలనే ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి గొప్ప పథకమే P4 పథకం. దీనిని గౌరవ శాసనసభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ ఉంటారు, పదే చెప్తూ ఉంటారు, మనతోనే పుట్టి మనతోనే పెరిగి మనతోనే అందరూ మట్టిలో కలిసిపోతున్నప్పటికీ కూడా ఇంకా కూడా అనాథుల జీవితాల్లో ఆశించినంత పురోగతి రాలేదన్నటువంటి ఒక ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు యానాది కులాలు వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా ధ్యేయంగా పనిచేస్తూ మా పక్కన ఉన్నటువంటి సేల్ కంపెనీ వారిని ఆదేశించి మా మల్లికార్జునపురము ఇది సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీలు అత్యంత నిరుపేద గిరిజన పంచాయతీ. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సేల్ కంపెనీ వారిని ఆదేశించడం, వారి ఆదేశాల మేరకు సేల్ కంపెనీ పెద్దలు CSR డిపార్ట్మెంట్ వారు సదుద్దేశంతో మా మల్లికార్జునపురంలో 280 కుటుంబాలని మల్లికార్జునపురం గ్రామంలో యానాది కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది. ఈ దత్తతలో భాగంగా ఈ 280 కుటుంబాలకు సంబంధించి ఫస్ట్ మీరు చూసారు సార్, ఇప్పుడే వీటిని ఏమంటారంటే వెల్కమ్ కిట్ అంటారు. ఆ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళలో ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకి షర్ట్లు, అలాగే వాళ్ళకి సోపులు, షాంపులు, ఇక మిగతా స్టేషనరీస్ అంతా ఇవ్వడంతో పాటు ఇదే విధంగా ప్రతి నెల వాళ్ళని కాపాడుకుంటూ ముందుకు తీసుకుంటూ వస్తానన్నారు. ఒకటి. రెండోది, వీళ్ళలో ఇంట్రెస్టింగ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళకి కొన్ని శిక్షణా తరగతులు ఇప్పించి వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉందంటే ఒక 20 నాటుకోళ్లు వాళ్ళకి ఇవ్వటము, లేదంటే ఒక 5 షిప్పులు గొర్రెలు వాళ్ళకి ఇవ్వడం, ఈ విధంగా ఇచ్చి వాళ్ళల్లో ఆర్థిక పురోగతిని పెంచాలన్న ఉద్దేశంతో చంద్రమోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆదేశించడం, దీనికి సేల్ కంపెనీ వారు ఆమోదం తెలపడం, తద్వారా మా గ్రామంలో ఈ విధంగా జరుగుతుంది సార్. ఇకపోతే సేల్ కంపెనీ వారి ఆదేశాల మేరకు, సోమిరెడ్డి గారి ఆదేశాల మేరకు సేల్ కంపెనీ వాళ్ళు ఇప్పటి వరకు చేసిన డెవలప్మెంట్ గురించి చెప్పాల్సి వస్తే ఒక 200 వరకు సోలార్ లైట్లు ఇవ్వడం జరిగింది. నమస్తే, నా పేరు సుబ్బరాయుడు. మాది మల్లికార్జునపురం గ్రామం. ఇది P4 అనే ఒక పథకం ఒకటి పెట్టారు ముఖ్యమంత్రి గారు. మాది సోమిరెడ్డి దత్తత గ్రామం. ఈ సివిల్ కంపెనీ వాటితోటే మాకు ఈ పెట్టిలో మాకు చెప్పులు కానీ, గుట్టలు, చీరలు ఇంట్లో వాళ్ళ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందించడం జరిగినది. దీనివల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఎప్పుడు రుణపడి ఉంటామని మేము చెప్తాము.